అభివృద్ధిని అడ్డుకుంటే ఆగమే. ఒక ఇల్లు కట్టాలంటే అప్పటిదాకా ఖాళీ జాగా మధ్యలో ఉన్న చెట్లు కొట్టాలి. ఆ జాగాలో రాటు రప్పలుంటే పగలగొట్టాలి. అలాంటప్పుడు ప్రకృతి విధ్వంసం అనుకొని వెనక్కిపోతే మనకి ఇల్లెట్ అవుతుంది, మనిషికి నీడెట్లా దొరుకుతుంది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే, ఒక కాలువ తవ్వాలంటే అక్కడి భూములను సేకరించాలి. ఆ స్థలాల్లో ఉన్న అడ్డంకులు తొలగించుకోవాలి. అలా చేస్తే మా భూములు పోతాయని రైతులు మన్నబడితే, ప్రకృతి విధ్వంసం అంటూ అక్కడ ఉన్నోళ్ళంతా గగ్గోలు పెడితే ప్రాజెక్టులు పూర్తయితాయా? మిగతా రైతుల చేళ్లకు నీళ్లు వస్తాయా? గుండె మీద చేసుకొని చెప్పుర్రి. నాడు అడవిగా ఉందని ఒక్క చెట్టు కూడా కొట్టొద్దని అనుకుంటే నేడు మన హైటెక్ సిటీ అవతరించేదా? ఐటీ ఎక్స్పోర్ట్ లో హైదరాబాద్ వన్నెలినేదా? ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూములు గంతే. యూనివర్సిటీకి సంబంధం లేని భూమది. ఏళ్లుగా వదిలేయటంతో చెట్టు పుట్టలుగా మారిన నేల. కోర్టులో కొట్లాడి ప్రైవేట్ చేతుల్లోంచి ప్రభుత్వం కాపాడిన జాగా అది. ఆ స్థలాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగిస్తుంటే అడ్డుకోవటం అసలు ఎంతవరకు సమంజసం? ప్రతిపక్ష పార్టీల స్వార్థ రాజకీయాల కోసం ఫేక్ ఏఐ ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం అసలు ఏ న్యాయం? సాక్షాత్తు ఓ కేంద్ర మంత్రి ఏకంగా అక్కడ ఏనుగులున్నాయంటూ ఏఐ వీడియోలు షేర్ చేయడం అసలు ఏం నీతి, ఏం సంస్కారం? అంటే మేం చేసే సంసారం పక్కోడు చేస్తే అది వేరేనా? ఇలా ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడితే అసలు ఎవరికి ప్రమాదం? గిట్లా అభివృద్ధిని అడ్డుకుంటే రాష్ట్ర పురోగతి ఎలా సాధ్యం అవుతుంది? ఈ 400 ఎకరాలు ప్రభుత్వ జాగానే. పక్కా ఆధారాలతో సీఎస్ గారు కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసిండు. రెవెన్యూ రికార్డుల్లోని భూమిలో రాష్ట్ర అభివృద్ధి కోసం, మరి నిరుద్యోగుల ఉద్యోగాల కోసం వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టంగా తెలిపారు. హైదరాబాద్ ను విస్తరించి మరింత డెవలప్ చేయాలని, ప్రపంచ పటంలోనే నెంబర్ 1 స్థానంలో మన తెలంగాణ నిలబెట్టాలని సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది. మరి ప్రతిపక్షాల మాయలో పడి ఆగమవుదామా? మనం కూసున్న చెట్టు మనమే నరుక్కుందామా? తెలంగాణ ప్రజలారా జర ఆలోచించుండి. ఏది నిజం, ఏది న్యాయం, ఏది నీతి? ఇక్కడ సర్కారు భూముల్ని కాపాడాలనుకుందెవరు? అవినీతి గద్దలెవరు? మరి గత 10 ఏళ్ల సంధిగా బీఆర్ఎస్ ఏం చేసినట్టు? అసలు నిజమైన చిత్తశుద్ధి గల నాయకులు ఎవరో ఇప్పటికైనా ఎరికేనా? ప్రజలు ఎన్నుకున్న ప్రజా సంక్షేమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికైనా నమ్ముతారా?